అండి ఇది చాలా తక్కువ కాస్ట్ లో పెట్టేశాను. ఓన్లీ 399 కాస్ట్ ఫ్రీ షిప్పింగ్. హలో అండి, వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే నేను 4 బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఒక బ్లౌజ్ మాత్రం 4-5 సారీస్ కి యూజ్ చేశాను. 2 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఫ్రాక్ కి కూడా బాడీ ఎలా వేసి అదే ఫోటో పెట్టాను. అలాగే పెప్లం టాప్ పెట్టి పైన బాడీ ఈ బ్లౌజ్ వేసి స్టిచ్ చేశాను. ఇలా చాలా రకాలుగానే స్టిచ్ చేశాను. ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి టైం ఉండదండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వేర్ చేసిన బ్లౌజ్ ఉంది కదండి, వేర్ చేసిన సారీ ఇంతకు ముందు వీడియోలో నేను పెట్టాను. టైటిల్ కింద వీడియో లింక్ ఇస్తాను. సారీస్ ని కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఆ వీడియో లింక్ ని కూడా నేను టైటిల్ కింద ఇచ్చానండి. దాన్ని టచ్ చేస్తే మీరు ఆ వీడియోలోకి వెళ్తారు. మీకు కావాలనుకుంటే పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్ కి చిన్న స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు బ్లౌజెస్ అయితే చూపిస్తాను. చూసాయి ఇవి అడిగారు ఎవరు, మామూలుగా ఫొటోస్ పెట్టండి మేము అందులో సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అడిగారు. లేదంటే వీడియో కాల్ చేయమన్నారు. ఇంకా వీడియో కాల్ చేసి అది చేసి ఒక్కొక్కరికి చేయాలంటే కష్టం అవుతుందని చెప్పి నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో లింక్ మీకు వాట్సాప్ పెడతాను. దాంట్లో చూసి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి సారీస్ గురించి కూడా వీడియో పెట్టాను. ఈ రెండు ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఈ సారీస్ కొన్న వాళ్ళు ఒకవేళ బ్లౌజ్ కూడా తీసుకుంటారేమని చెప్పేసి ఈ విధంగా కూడా నేను ఇందులో పెట్టాను. చూడండి, ఇది రాయల్ బ్లూ బోట్ నెక్ వచ్చింది. ఇది స్టిచ్చింగ్ చేస్తాను, వర్క్లు చేస్తాను, అన్ని చూసుకుని నేను పర్చేస్ చేశాను. మీరు ఈ బ్లౌజ్ నేను కూడా ఒకటి స్టిచ్చెస్ నేను చూపిస్తాను. ఫ్లవర్స్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మీకు ఇది బ్యాక్ సైడ్ బోట్ నెక్. ఇది ఇలా చూసినట్లయితే మీకు ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్రంట్ బోట్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ చూడండి ఎంత అలా ఇచ్చాడో. ఇవ్వండి 2 హ్యాండ్స్ కూడా మీకు ఇంత హెవీ వర్క్ అయితే హ్యాండ్స్ ఇచ్చాడు. ఓన్లీ 599 కాస్ట్ అండి. ఫ్రీ షిప్పింగ్ లో పెట్టాను. ఎక్కడికైనా మీకు కొరియర్ పంపిస్తాను. ఓకేనా. ఇది రాయల్ బ్లూ అండి. మంచిగా ఎంత అందంగా అయితే కనిపిస్తుందో మీకు బయట కూడా. అది మొత్తం మీకు టోటల్ చూడండి ఇలాగా నారింజ పచ్చ. మీ దగ్గరగా చూసుకోండి. ఏదన్నా మీ దగ్గర ఉన్న సారీ కూడా మ్యాచ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇంకా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ చూడండి. మీరు లెహంగా మీదకి బ్లౌజ్ కింద కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మీరే సెలెక్ట్ చేసి పంపించేయమంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదకి ఈ బ్లౌజ్ని సెట్ చేసి పంపించాను నేను. అంటే లెహంగా స్టిచ్ చేసుకుని ఇలాగనమాట. ఓన్లీ 599 కాస్ట్ అండి ఫ్రీ షిప్పింగ్లో. ఇందాక నేను ఒక మోడల్ చూపించాను బోట్ నెక్లోనే. ఇది రెండవ మోడల్. అంటే మీకు ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఒక పెయింటింగ్ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో కనిపిస్తుందండి. నాకు అయితే చాలా బాగా నచ్చింది డిజైన్. బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఏమో నీకు ఇలా నార్మల్గా క్రాస్లో ఇచ్చేసాడండి. అంటే క్రాస్ కటింగ్ పెట్టుకుంటాం కదా అలా ఇచ్చాడు అనమాట. ఓన్లీ 599. రాయల్ బ్లూలో ఇది సెకండ్ డిజైన్. ఇది ఇంకో డిజైన్. ఇప్పుడు మీకు ఏదైతే డిజైన్ చూపించానో అందులోని ఇది రెండవ కలర్. ఇదిగోండి దీని హ్యాండ్స్ చూడండి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. ఆ కలర్లో కనిపించేది ఏదైనా సరే సారీని వేర్ చేసి మీరు ఆ బ్లౌజ్ని వేసుకున్నట్లయితే చూపించిన బోట్ నెక్ చూపించాను కదా అందులో మీకు మెరూన్ షేడ్ చూడండి. ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ ఇలా వచ్చినాయి. ప్లెయిన్ సారీ మీద కూడా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఆ లాంగ్ ఫ్రాక్కి మీరు బాడీ కింద వేసుకుని స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ చూడండి మిల్క్ వైట్, హాఫ్ వైట్ మిల్క్ వైట్ హ్యాండ్స్. ఇదిగో మీకు ఇది ఎలా ఉంటుందంటే పెయింటింగ్ వేసినట్టుగానే కనిపిస్తుందండి దూరం నుంచి చూస్తే. ఇదిగోండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్ మీకు ఇలాగా క్రాస్ కటింగ్లో ఇచ్చాడు. డిజైన్ మొత్తం అంటే పర్పుల్ని రాయల్ బ్లూ షేడింగ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది. మీకు అందులో కనిపిస్తుందంటే రాయల్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది ఇంకా డార్క్గా ఉంది. ఓకేనా. కొంచెం చూడడానికి మీకు పర్పుల్ షేడ్లో ఉంది. ఇవి హ్యాండ్స్, బ్యాక్ నెక్ హ్యాండ్స్. ఇది వేరే డిజైన్. పింక్ కలర్ అండి, రాణి పింక్ అంటారు కదా, మీకు సేమ్ కట్ వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ చూడండి అలా వచ్చినాయి. ఓన్లీ 599 కాస్ట్ అండి. ఇదంతా స్కాలప్లో వచ్చింది. మీకు పక్కన ఇలాగ బుట్టీస్ వచ్చినాయి అనమాట బ్యాక్ సైడ్. రాయల్ బ్లూలో ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ చూపించానో దానికి సంబంధించింది. ఏ కలర్స్ వెళ్తున్నాయో అవే తీసుకొచ్చాను నేను బాగా. హ్యాండ్స్ ఇవి, బ్యాక్ సైడ్ నెక్ మొత్తం బుట్టీస్ అనమాట, చిన్న చిన్న బుట్టీస్. ఇగో ఫ్రంట్ నెక్. ఓన్లీ 599 కాస్ట్ ఫ్రీ షిప్పింగ్. అందులోనే గ్రీన్ బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి. ఫ్రంట్ హ్యాండ్స్ లీఫ్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్. మీకు ఎలా కనిపిస్తుంది, కొంచెం లైట్ గా కనిపిస్తుంది. ఇది చూడడానికి అదే డిజైన్ లా కనిపిస్తుంది, కానీ
కొంచెం ఫ్లవర్ మారింది, డిజైన్ చూడడానికి అయితే ఒకలాగే కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్. హ్యాండ్స్ మొత్తం టోటల్ బ్లౌజ్ ఇలా చూసేయండి ముందు. హ్యాండ్స్, ఫ్రంట్ నెక్. 599 కాస్ట్ అండి. ఫ్రీ షిప్పింగ్ లో వస్తున్నాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. దీంతో పాటు ఏదైనా ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టేసుకున్నారనుకో దీంతో పాటు అది వస్తుంది. ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి మీకు కాస్ట్ పడుతుంది. ఇది రెడ్ కలర్, నేను వేసుకున్నాను కదా బ్లౌజ్, సేమ్ ఇంకా అదే డిజైన్, రెడ్ కలర్ బ్లౌజ్ చూడండి. ఫుల్ వర్క్ చాలా బాగుంది. ఓన్లీ 599 కాస్ట్. ఫుల్ వర్క్, కట్ వర్క్ బార్డర్, ఓవరాల్ డిజైన్ ఫుల్ రెడ్ కలర్ అండి. ఓకే, ఒక బ్లౌజ్ తీసుకున్నానా, ఈ బ్లౌజ్ తీసుకున్నానా, ఒక్క 5 సారీస్ కైనా దీన్ని వేర్ చేసి ఉంటాను నేను. అయినా సరే ఇంకా కొత్తగా ఈ బ్లౌజ్ ఎంత అనేసి మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం వేర్ చేసిన దాన్ని బట్టి, సెలక్షన్ బట్టి కూడా ఉంటాయండి. కలర్ వేర్, మెరూన్ షేడ్, మొత్తం వర్క్ చూడండి. మీకు వర్క్ అంతా దగ్గరగా వచ్చి మీకు ఆరి వర్క్ ఏ స్టైల్లో ఉంటుందో మధ్య మధ్యలో చిన్ని స్టోన్స్ అయితే స్టిక్ చేసి పెట్టారు. చూడడానికి ఏంటంటే ఆరి వర్క్ వచ్చింది అనమాట. ఓన్లీ 599 కాస్ట్. ఇంతకు ముందు ఇవి చాలా కాస్ట్కి సేల్ చేసామండి, కానీ రాను చాలా మంది ఇవి పెట్టడం వల్ల కొంచెం కాస్ట్ కూడా తగ్గిపోయింది. చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇదిగోండి మొత్తం ఇది రాణి పింక్ అండి. ఫుల్ మీరు ఇందులో ఉన్న ఏ కలర్ సారీ, మీరు ఎల్లో కలర్ సారీయా, గ్రీన్ కలర్ సారీయా, లేదంటే పింక్ కలర్ సారీయా, లేదంటే బ్లూ కలర్ సారీయా, గ్రీన్ కలర్ సారీ, ఏదైనా సరే ఏ సారీ మీరు వేసుకున్నా కూడా మీకు సూపర్గా మ్యాచ్ అయిపోద్ది. కొంతమంది చూసుకుంటూ ఉంటారు ఇది మ్యాచ్ అయింది, అది మ్యాచ్ అయింది అని. ఇంకోటి చూడండి, ఒక నాకు గ్రీన్ కలర్ బార్డర్ కనిపించింది. మీరే చెప్పండి బాగుందా, ఈ సారీ మీదకి బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా చిన్న కామెంట్ చేయండి. ఒక 2 బ్లౌజెస్ అంటే అదొక మోడల్ ఇదొక మోడల్ దగ్గర పెట్టుకోండి. 3 బ్లౌజెస్ ఇందులో చేసుకున్న వాళ్ళు నాకు ఏదైనా ఫంక్షన్ తగిలినా ఏం తగిలినా వేరే తడుముకోకుండా ఇలా వేసుకుని వెళ్ళిపోతున్నాం, గొడవ ఉండట్లేదు. ఇదిగోండి మొత్తం ఫుల్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్ చూడండి దగ్గర నుంచి. ఓన్లీ 599 కాస్ట్ అండి. ఇదో గ్రీన్, ఇది లీఫ్ గ్రీన్. హ్యాండ్స్ చూసేయండి చాలా బాగుందండి. ఇప్పుడంటే వీడియోలో చూస్తున్నాం కదా బాగుంది అని అనుకోకండి, బయట కూడా మీకు సేమ్ వర్క్ అలాగే ఉంది, చాలా బాగుంది. ఇది నీట్ ఫినిషింగ్ ఉంది. నా చేతికి ఏది దొరుకుతా చూపించేస్తున్నానండి. ముందు చూపించిన డిజైన్లు ఇది రెడ్ కలర్. ఇదిగోండి హ్యాండ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, బోట్ నెక్ లో రెడ్ కలర్ వచ్చిందండి. నాకు చెప్పాను కదా చేతికి ఏది దొరుకుతా చూపించేస్తున్నాను. ఇదిగోండి రెడ్ కలర్, ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఇదిగోండి బ్లాక్ డిజైన్. ఇవైతే చాలా బ్లౌజులు తీసుకొచ్చాము. ఓన్లీ 499 అండి. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా వచ్చింది. హ్యాండ్స్ ఇలా వచ్చినాయి. ఫ్రంట్ నెక్, ఇది మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇది చాలా తక్కువ కాస్ట్ లో పెట్టేశాను. ఓన్లీ 399 కాస్ట్, ఫ్రీ షిప్పింగ్. చూడండి మిర్రర్స్. ప్యారెట్ గ్రీన్ అండి. ఇది వర్క్ లో 399 కాస్ట్ లో. ఇప్పుడు గ్రీన్ కలర్ చూపించాను కదా, ఇది మెరూన్ షేడ్. ఇవ్వండి డిజైన్ ఎలా వచ్చింది. హ్యాండ్స్, బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ నెక్. ఓన్లీ 399 కాస్ట్, ఫ్రీ షిప్పింగ్. అంటే హాఫ్ వైట్ లో హ్యాండ్స్ ఈ రకంగా వచ్చినాయి. ఇవి కూడా స్టైలిష్ గా పెట్టించుకుంటున్నారంట, నేనైతే చూడలేదు. బ్యాక్ సైడ్ మీకు ఇలా సింపుల్ గా ఇచ్చే డిజైన్. మీకు 399 కాస్ట్ అండి, ఫ్రీ షిప్పింగ్ లో. కూడా రెడ్ కలరే కాకపోతే డిజైన్ వేరు. ఇది కూడా మీకు 599 కాస్ట్ పడుతుంది. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చాడు, బాగున్నాయి, చాలా బాగుంది బ్లౌజ్. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాడు, ఫ్రంట్కి వచ్చే నెక్ ఇలా ఇచ్చాడు, బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఇచ్చాడు. మెరూన్ రెడ్, ఆరెంజ్ పచ్చలో ఇదో డిజైన్. పట్టు సారీస్లో ఎక్కువ ఇలాంటివి వస్తాయని చెప్పేసి నేను అందుకే ఈ కలర్స్ని ఎక్కువ తీసానండి. చూడండి ఓన్లీ 599 కాస్ట్ అండి. ఆరెంజ్ పచ్చే డిజైన్ వేరే వస్తుంది. చూడండి ఇదే నేను బ్లూ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను, చాలా బాగుంది. ఇగో కలర్స్ అయిపోయినాయి అండి, తీసుకొచ్చిన కలర్స్ అన్నీ అయిపోయినాయి. హ్యాండ్స్, ఫ్రంట్ నెక్, మొత్తం టోటల్ బ్లౌజ్ వేరే డిజైన్. చిన్ని ఫ్లవర్స్ తో చాలా దగ్గరగా వర్క్ అనేది చాలా దగ్గరికి ఇచ్చాడండి. వర్క్ అయితే నాకు చాలా బాగుందో చూడండి ఒకసారి. ఇదంతా కూడా కట్ వర్క్ ఇచ్చాడు. ఫ్లవర్స్ అన్ని కూడా అంత దగ్గరగా ఇచ్చి మధ్య మధ్యలో మీకు స్టోన్స్ అనేవి స్టిక్ చేసి పెట్టాడు ఫ్లవర్ మధ్యలో, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాడు, బ్యాక్ సైడ్ నెక్. ఓన్లీ 599 కాస్ట్. ఇప్పుడు చిన్న ఫ్లవర్స్ అని చూపించాను కదా, అందులోనే మీకు రెడ్ కలరు. బ్లౌజ్ అయితే అద్దరిపోద్దండి స్టిచ్చింగ్ చేసుకుంటే. చూడండి మగ్గం వర్క్ లుక్కే వస్తుందండి సేమ్.
రెడ్ కలర్, ఎక్కువ రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, లైట్ బ్లూ ఒకటి, మెయిన్ కలర్స్ అయితే ఎక్కువ రప్పించాను. పట్టు చీరలో అంచులు గట్ట అవే ఎక్కువ వస్తాయి, నేను అందుకే మెయిన్ కలర్స్ ఎక్కువ రప్పించాను. అంచులో చిన్ని డిజైన్ ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో రెడ్ కలర్ అదిని అందులోని ఓన్లీ 599 కాస్ట్. చూసారు కదా ఈ బ్లౌజ్లన్నీ ఎలా ఉన్నాయి? చిన్న కామెంట్ చేయండి బాగున్నాయా లేదని చెప్పేసి. కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, అందరికీ బాయ్.